రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ మా ప్రేమధార వీక్షకులను నేటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 38 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో బాప్తిస్మమిచ్చి యోహాను జన్మంను గూర్చి, యేసు యొక్క జన్మంను గూర్చిన వృత్తాంతాన్ని వింటాం. ఈ అధ్యాయంలో వాడబడిన కొన్ని ప్రాముఖ్యమైన గ్రీకు పదముల భావాలను, వాటి వివరణలను నేటి సందేశంలో మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క ప్రత్యక్షత యోహాను యొక్క తల్లిదండ్రులైన జకర్యాకు, ఎలిజబెతులకు కలిగిన విషయాన్ని గూర్చి, వారి పేర్లలోని లోతైన భావాలను ఇందులో చూస్తాం. ముఖ్యంగా పుట్టబోయే కుమారుని గూర్చి దేవుని దూత జకర్యాకు తెలియజేసిన విషయాలను గూర్చి తెలుసుకుంటాం. అయితే జకర్యా దేవుని మాటలను నమ్మకపోవడం చేత దేవుని వాగ్దానములను సందేహించడం వలన కలిగిన కొన్ని పరిణామాలను గూర్చి ఇందులో చూస్తాం. అదేవిధంగా మరియా అనే కన్యకను గూర్చి, కన్యా గర్భమును గూర్చి ఎన్నో విశేషాలను ఇందులో తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మనం లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుండి 38వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. వినండి. లూకా సువార్త. ఘనత వహించిన తెయఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటానికి అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకోవాలని వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించటం యుక్తమని ఎంచాను. శ్రోతలు, లూకా తన సువార్తకు ఉపోద్ఘాతంగా 4 మాటలు చెప్తున్నాడు. బాప్తిస్మకుడైన యోహాను పుట్టుక, యేసు ప్రభువు పుట్టుక, ఈ 2 సంఘటనలను రాయబోతున్నాడు. మరియా, ఎలిజబెతు ఈ ఇద్దరూ పాడిన గీతాలు ఈ అధ్యాయంలో వినవచ్చు. జకర్యా ప్రవచన గీతం కూడా ఈ అధ్యాయంలోనే ఉంది. మత్తయి, మార్కుల రచనల్లోని చరిత్రను ఇంకా ముందుకు వెళ్లి లూకా రాస్తున్నాడు. 400 సంవత్సరాలు పరలోకం మౌనం వహించింది. అప్పుడు గబ్రియేలు దూత జకర్యా అనే యాజకునికి ఆలయంలో సేవ జరిగిస్తూ ఉండగా కనపడి బాప్తిస్మకుడైన యోహాను పుట్టుకను గురించిన ప్రవచన సందేశం అందించాడు. యోహాను, యేసు ఈ ఇద్దరి జన్మ వృత్తాంతాలను లూకా రాస్తున్నాడు. వాక్య సేవకులు కన్నులారా చూచారు. అటోప్టాయ్ అనే గ్రీకు మాట, అనగా కన్నులారా చూచిన వారి సాక్ష్యం. అటో అంటే తనంతట తానే అని అర్థం. అప్సోమాయ్ అంటే చూడడం. నీ అంతట నీవు స్వయంగా చూచింది. ఇది నీ సాక్ష్యం. ఆటోప్టాయ్. ఇది వైద్య పరిభాష. మేము స్వయంగా చూచి తెలుసుకున్నదే మీకు తెలియచేయాలని రాస్తున్నాను అంటున్నాడు లూకా. వాక్య సేవకులు అనే మాట లూకా ప్రయోగించాడు. హుపరేటాయ్ అనే గ్రీకు మాటకు ఇది అనువాదం. అంటే ఉపనావికుడు అని భావం. ఆస్పత్రిలో వైద్యునితో కలిసి అతనికి లోబడి పనిచేసే వ్యక్తిని హుపరేటాయ్ అంటారు. యేసు అనే మహావైద్యుని కింద వీరు ఉపవైద్యులు, సహాయకులు. లూకా యేసుకు ఉపవైద్యుడు. అందుకే ఈ పరీక్ష. ప్రత్యక్ష సాక్ష్యాన్ని గ్రంథస్థం చేయడానికి పూనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తును గురించి అవగాహన, నిశ్చయత కలగటానికి ఇదంతా రాస్తున్నాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనమందరము దేవుని బిడ్డలమయ్యాము. బైబిలు అంటే దేవుని వాక్యమే. ఈ నిశ్చయత లేనివారు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. కొందరికి వాక్య సంబంధమైన అజ్ఞానం ఉంది. ఇది మరీ ప్రమాదకరం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినటం చేత విశ్వాసం కలుగుతుంది. వినడం దేవుని వాక్యము వల్లనే కలుగుతుంది. దేవుని వాక్యం నీకు తెలిసి ఉంటే నీవు దాన్ని తప్పకుండా నమ్ముతావు. వాక్యం తెలియని వారికే సమస్యలు వాక్యం వల్ల గాని, యేసు ప్రభువు వల్ల గాని కలగవు. సమస్యలన్నీ నీలో నాలో ఉన్నాయి.
శ్రోతలు వింటున్నారా? గబ్రియేలు దూత జకర్యాకు కనిపించి యోహాను పుట్టుకను ప్రవచిస్తున్నాడు. 5వ వచనం నుండి, యూదయ్య దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడున్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు కలగలేదు. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. లూకా తన సువార్తను బాప్తిస్మకుడైన యోహాను పుట్టుకతో ఆరంభించాడు. జకర్యాకు ఆలయంలో గబ్రియేలు కనిపించాడు. జకర్యా, ఎలిసబెతు వీరు యోహానుకు తల్లిదండ్రులు. జకర్యా అనే పేరుకు అర్థం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలిజబెతు అనగా దేవుని ప్రమాణం, శపథం. ఇద్దరి పేర్లు కలిపితే దేవుడు తన శపథాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కీర్తనలు 89 వచనం 34. దేవుడన్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉంటుందని, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉంటుందని, మెంట నుండే సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుతుందని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేశాను. దావీదుతో నేను అబద్ధమాడను. శ్రోతలు వింటున్నారా? దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధన ఇది. దావీదు సంతానమంటే ఒకడు నిత్యరాజ్యమేలేవాడు వస్తాడు. దేవుడు తన నిబంధనను మరచిపోడు. 400 సంవత్సరాల పిదప దేవుడు మానవ చరిత్రలో ప్రవేశించబోతున్నాడు. జకర్యా, ఎలిసబెతు ఈ ఇద్దరూ నీతిమంతులు. తాము పాపులమని గ్రహించిన వారు దేవుని నీతిని పొందుతారు. పాత నిబంధన వ్యవస్థలోని బలి అర్పణ ఇదే వాస్తవాన్ని చూపుతుంది. ఎలిసబెతు గొడ్రాలు, వారికి పిల్లలు లేరు. ఒక హీబ్రూ స్త్రీ గొడ్రాలు అంటే సమాజంలో అది ఆమెకెంతో అవమానం, అపకీర్తి. జకర్యా లేవి గోత్రానికి చెందిన యాజకుడు. 8వ వచనం నుండి, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తూ ఉండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయడానికి అతని వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యాడు. అప్పుడా దూత అతనితో అన్నాడు, జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుణ్ణి కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన మద్యమైన తాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పుతాడు. అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించడానికి తిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళుతాడు. గనుక నీకు సంతోషము, మహానందము కలుగుతాయి. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. శ్రోతలు వింటున్నారా? జకర్యా బంగారు ధూపవేదిక ముందు నిలిచి యాజక ధర్మము నెరవేరుస్తున్నాడు. అది ప్రార్థన స్థలం. సాయంకాల బలులు అర్పించే వేళ అతడు ధూపవేదికపై ధూపం వేస్తాడు. అకస్మాత్తుగా అతనికి ఒక దేవదూత కనిపించాడు. అందుచేత సహజంగా అతడు భయపడ్డాడు. ఎవరికైనా భయమేస్తుంది. జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. తనకు ఒక కొడుకును దేవుడు దయచెయ్యాలని అతని ప్రార్థన. ఎలిసబెతు ప్రార్థన కూడా అదే. చాలామంది తమ యాజకునికి సంతానం కలగాలని ప్రార్థించారు. దేవదూత అన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎలిజబెతు జకర్యా దంపతులకు పుట్టబోయే కుమారుడు నాజీరు దీక్ష గైకొంటాడు.
అతడు మద్యమును ముట్టడు, పరిశుద్ధాత్మపూర్ణుడై ఆనందిస్తాడు. ఎఫెసీ పత్రిక 5:18 పౌలన్నాడు, మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులై ఉండండి. జీవితాల్ని అనుభవించగల నిండుదనం ఆత్మపూర్ణులకే ఉంటుంది. ఏలియా వంటివాడు, ఏలియాలాగే ఆత్మపూర్ణుడు. అంతేకాని యోహానే ఏలియా అనుకోకండి. తండ్రులకు పిల్లలకు మధ్య తరాల అంతరాన్ని యోహాను భర్తీ చేస్తాడు. దేవునికి వారికి మధ్య అంతరాన్ని కూడా పూడుస్తాడు. దేవునితో సంబంధాలు సరిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు వారి పిల్లలకు మధ్య సరైన సంబంధాలు ఏర్పడతాయి. 18-25 జకర్యా అన్నాడు, ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేనా ముసలివాణ్ణి, నా భార్యేమో బహుకాలము గడిచింది. ఆ దూత అన్నాడు, నేను దేవుని సముఖమందు నిలిచి ఉండే గబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ సువర్తమానమును నీకు తెలపటానికి నేను పంపబడ్డాను. నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు. ప్రజలు జకర్యా కొరకు కనిపెడుతూ ఉండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడ్డారు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించారు. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేస్తూ మూగవాడై ఉన్నాడు. అతడు సేవ చేసే దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి అనుకున్నది, మనుష్యులలో నాకు ఉండిన అవమానమును తీసివేయడానికి నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేశాడు. 5 నెలలు ఆమె ఇతరుల కంటపడకుండా ఉన్నది. శ్రోతలు వింటున్నారా? ఇతడు యాజకుడు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవా, నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు అని అడిగాడు. సరే, నీకు ఒక కొడుకునిస్తున్నాను అన్నాడు దేవుడు. అది నాకెలా తెలుస్తుంది అంటున్నాడీ యాజకుడు. నా భార్య ముసలిది, నేను ముసలివాణ్ణి, మాకు సంతానం ఎలా కలుగుతుంది? మరి అతను చేసిన ప్రార్థన ఏమిటి? అతని వైఖరికి ఎవరికైనా నవ్వొస్తుంది. ఇలాంటి అల్ప విశ్వాసులు మన మధ్య లేరంటారా? లేకే ఉన్నారు. దేవుణ్ణి అడగటమైతే అడుగుతారు గాని అది దేవుడిస్తాడని, ఇవ్వగలడని నమ్మరు. అల్ప విశ్వాసాన్ని దేవుడు గద్దిస్తాడు. శ్రోతలు, దేవుని మాట, ఆయన వాక్యం ఎంతైనా నమ్మదగినవి. అల్ప విశ్వాసం దేవుని క్రమశిక్షణ చర్యకు గురి అవుతుంది. దేవుడు చెయ్యబోయే అద్భుతాన్ని గురించి అనుమానాలు కలిగించేవాడు అపవాది. సైతాను అల్ప విశ్వాసాన్ని కలిగిస్తాడు. అలాంటి అల్ప విశ్వాసాన్ని బట్టి జకర్యా మూగివాడైపోయాడు. విశ్వాసహీనుడు నోరు మూసుకోవాలి. అది దేవుని గద్దింపు. విశ్వసించిన వానికే మాట్లాడే హక్కు, అధికారం ఉంది. 400 సంవత్సరాల మౌనం తర్వాత దేవుడు మాట్లాడితే ఈ వ్యక్తి, ఒక యాజకుడు, దేవుని వాక్కును నమ్మలేకపోతున్నాడు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. పౌలన్నాడు, విశ్వసించాను గనుక మాట్లాడతాను. జకర్యా నోరు పడిపోయింది. తాను దర్శనం చూచినట్లు వారికి సంజ్ఞల ద్వారా తెలియజెప్పటం ఎంత కష్టమైందో ఊహించలేము. జకర్యా వంతుకాలం ముగిసే వరకు మూగి యాజకుడుగా సేవ చేసి తరువాత ఇంటికి వెళ్లిపోయాడు. జకర్యా మూగివాడైతే ఎలిజబెతు ఇతరుల కంటబడకుండా ప్రవాసంలో రహస్యంగా గడిపింది. ఆమె పొద్దస్తమానము భర్తకు జ్ఞాపకం చేస్తూనే ఉంది, మనకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు. లూకాసు వార్త 1:26 నుండి 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అన్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు.
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటూ ఉండగా దూత అన్నాడు, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. అందుకు మరియ అంది, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలా జరుగుతుంది? దూత అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముతుంది. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. అందుకు మరియ అన్నది, ఇదిగో, నేను ప్రభువు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతట దూత ఆమె వద్ద నుండి వెళ్లిపోయాడు. శ్రోతలు వింటున్నారా? నజరేతులోని సన్నివేశమిది. జకర్యాకు దూత కనబడిన 6 నెలలకు మరియకు ఆ దూతే కనిపించాడు. మరియ కన్యక. కన్యక అంటే పురుషుని ఎరుగనిది. మానవ సహజ విధానంలో కన్యక గర్భం ధరించటం అనూహ్యం, అసాధ్యం. అయితే యేసును కన్య మరియ కన్నది. ఇది సహజాతీతమైన దేవుని అద్భుత క్రియ. వైద్యుడైన లూకా కన్యక గర్భం ధరించిన విధానాన్ని వివరించి నొక్కి చెబుతున్నాడు. మరియా దేవుని దృష్టిలో దయాప్రాప్తురాలు. స్త్రీలలో ఆమె ఉత్తమురాలు, స్త్రీలకు పైగా కాదు. మరియా స్త్రీత్వానికి విలువను సంతరించిన మహిళ. హవ్వ పాపాన్ని లోకంలోకి తెస్తే మరియ పాప విమోచకుణ్ణి లోకంలోకి తెచ్చింది. దేవదూత మాటలకు మరియ ఎంతో ఆశ్చర్యపడింది. అకస్మాత్తుగా దేవదూత కనిపించటంతో ఆమె కంగారు పడింది. పుట్టబోయే ఈ శిశువు శాశ్వత రాజ్యమేలుతాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. లూకా రాసిన సంగతులు ఊహాకల్పనలు కాదు, అక్షర సత్యాలు. కన్యక గర్భధారణను గురించి మరియకే సందేహం కలిగింది. ఇది ఎలా జరుగుతుంది అని మరియ గబ్రియేలును ప్రశ్నించింది. గబ్రియేలు దూత మరియ ప్రశ్నకు చక్కని జవాబిచ్చాడు. లేవియ కాండంలో స్త్రీ ప్రసూతి విషయంలో నియమాలు పేర్కొనబడ్డాయి. ఒక శిశువును కన్నప్పుడు స్త్రీకి అశుచి. ఎందుకనగా ఆమె ఒక పాపిని లోకంలోకి తెచ్చింది. అయితే మరియ కన్న శిశువు పరిశుద్ధుడు. స్త్రీ పురుష సంపర్కము చేత కలిగిన శిశువైతే పుట్టుకతోనే పాపి. దేవుడు కన్యక గర్భాన పరిశుద్ధాత్మ శక్తి వల్ల పుట్టాడు. 51 కీర్తన 5వ వచనంలో దావీదన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కాని మరియ గర్భమున ధరించిన శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. యేసు దేవనరుడు. బాప్తిస్మకుడైన యోహాను జన్మ కూడా అద్భుతమే. కాని అది కన్యక గర్భధారణ కాదు. వృద్ధ దంపతులకు గర్భఫలంగా యోహాను పుట్టాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాని నీవడిగిందల్లా దేవుడు చేస్తాడనుకోవద్దు. దేవుడు తన సంకల్ప సిద్ధికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. శ్రోతలు వింటున్నారా? మరియా గొప్ప దైవ సేవిక. దేవుని చిత్తానికి ఆమె పూర్తిగా అంకితమైపోయింది. దేవా, నీ మాట చొప్పున నీ దాసురాలికి జరుగునుగాక అన్నది మరియ. ఇది ఆమె జీవిత సాక్ష్యం. యేసు ఆమె గర్భంలో పిండరూపంలో ప్రవేశించింది మొదలు ఆయన మృత్యుగర్భము నుండి పునరుత్థానుడై లేచే వరకు ఆమెను పరిశుద్ధాత్మ షకీనా మేఘం ఆవరించి ఉన్నది. యేసు పునరుత్థానం మరియ కన్య గర్భధారణను ధృవపరుస్తుంది. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము లూకాసు వార్త 1వ అధ్యాయం నుండి కొన్ని శ్రేష్టమైన సత్యాలను తెలుసుకున్నాం. ఇందులో బాప్టిస్మమిచ్చు యోహాను జన్మంను గూర్చి, యేసు యొక్క జన్మంను గూర్చిన వృత్తాంతాన్ని విన్నాం. యోహాను యొక్క తల్లిదండ్రులైన జకరియాకు ఎలిజబెతులకు కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షత విషయాన్ని గూర్చి విన్నాం. ముఖ్యంగా పుట్టబోయే కుమారుని గూర్చి దేవుని దూత జకర్యాకు తెలియజేసిన విషయాలను గూర్చి తెలుసుకున్నాం. అయితే జకర్యా దేవుని మాటలను నమ్మకపోవడం చేత దేవుని వాగ్దానములను సందేహించడం వలన కలిగిన కొన్ని పరిణామాలను గురించి ఇందులో గమనించాం. తన అల్ప విశ్వాసం చేత జకర్యా మూగవాడయ్యాడు. ప్రియులారా, మనము ఒక్క విషయాన్ని స్పష్టంగా గమనించాలి. అల్ప విశ్వాసాన్ని దేవుడు గద్దిస్తాడు. దేవుని మాటలు, ఆయన వాగ్దానములు ఎంతైనా నమ్మదగినవి. అల్ప విశ్వాసము దేవుని క్రమశిక్షణ చర్యకు గురి అవుతుంది. దేవుడు చేయబోయే అద్భుతములను గూర్చి అనుమానాలు కలిగించేవాడు అపవాది. ఇంకా మరియా అనే కన్యకను గూర్చి, కన్య గర్భంను గూర్చి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. మరియా ఒక సామాన్యమైన కన్య, దేవుని భయము కలిగిన వ్యక్తి. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. కాబట్టి మరియా యేసు రక్షకుణ్ణి కన్నది. దేవుని దృష్టిలో దయాప్రాప్తురాలు. హవ్వ పాపాన్ని లోకంలోనికి తెస్తే మరియా పాప విమోచకుణ్ణి లోకంలోనికి తెచ్చింది. కన్యక గర్భం ధరించడం అసాధ్యం. అయినప్పటికీ దేవునికి సమస్తం సాధ్యమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందులోని సంఘటనలు, వ్యక్తుల ద్వారా కొన్ని శ్రేష్టమైన పాఠాలను నేర్చుకొని ఉన్నారని నమ్ముచున్నాం. ఈ సత్యాలు మిమ్ములను ఆధ్యాత్మిక జీవితాల్లో ముందుకు నడిపించునుగాక. దైవాశీస్సులు.